హలో అండి, వెల్కమ్ టు దేవరాజ్ కిచెన్. ఇవాళ ఒక మంచి హెల్దీ కారప్పొడిని చూపించబోతున్నాను. అదేనండి మునగాకు కారం. ఈ ఆషాఢ మాసంలో మనం గోరింటాకుతో పాటు మునగాకుకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాం కదా. మనందరం ఈ కాలంలో తప్పకుండా రుచి చూడాల్సిన ఈ మునగాకును 100 రకాల వ్యాధులకు దివ్య ఔషధం అనే చెప్పవచ్చు. మరి సూపర్ ఫైబర్ హెల్దీ కారప్పొడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఈ చిన్న లైకే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అవుతుంది. ముందుగా ఈ మునగాకును కాడలేమీ లేకుండా వట్టి ఆకులను మాత్రమే ఒలిచి పెట్టుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న కాడలున్నా ఏం పర్వాలేదండి. ఇక్కడ నేను 3 కప్పులు మునగాకు తీసుకుంటున్నాను. ఇలా కప్పు కొలతతో తీసుకోవడం వలన ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అలాగే కారం కూడా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఈ ఆకులను శుభ్రంగా కడగాలి. ఈ మునగాకులలో ఎన్నో రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్ఫరస్ ఇలా లెక్కలేనన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఇలా చక్కగా కడిగి పెట్టుకున్న ఆకును ఒక డ్రైనర్ తీసుకొని అందులో వేసేసుకొని నీళ్ళు మొత్తం వడిచిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నీళ్ళు మొత్తం వడిచిపోయిన తర్వాత ఈ ఆకును తీసి ఒక పల్చటి క్లాత్ మీద ఇలా స్ప్రెడ్ చేసి తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద 2 లేదా 3 గంటలైనా మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ చక్కగా ఆరబెట్టుకోవాలి. ఈ మునగాకులలో పాలకూర కంటే 25% ఐరన్, క్యారెట్ కంటే 10% విటమిన్ ఏ, పాలల్లో కంటే 15% కాల్షియం ఎక్కువగా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా డైలీ మనం తినే ఆహారంలో ఈ మునగాకును చేరిస్తే ఎముకలు బలంగా తయారవుతాయి. చూడండి, 2 గంటల తర్వాత ఇలా చక్కగా తడి అనేది ఏమీ లేకుండా పొడి పొడిగా ఆరిపోయాయి. ఇలా పొడిగా ఆరిపోవడం వలన మనం ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 టీ స్పూన్ల మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల జీలకర్ర, 3 టీ స్పూన్ల ధనియాలు వేసి ధనియాలు కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు దినుసులన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 12 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 25 లేదా 30 దాకా ఎండుమిరపకాయల్ని మీ కారానికి తగ్గట్టు చూసి వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఇవి ఫ్రై అయిపోతాయండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిన వీటిని తీసి మనం పక్కన పెట్టుకున్న పప్పుల ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆరబెట్టుకున్న మునగాకును వేసుకొని ఇందులోనే 1 కప్పు కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి వేయించడానికి ఆయిల్ ఆప్షన్ మాత్రమేనండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆయిల్ వేసుకోకపోయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మునగాకు, కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయండి, కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ పడుతుందండి. ఓపిక్గా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఆకును నలిపినప్పుడు పొడిగా అవ్వాలి. అప్పుడే కారం చేయడానికి పర్ఫెక్ట్గా వేగినట్లు. ఇప్పుడు ఈ ఆకును ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ఆకు చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పప్పు దినుసులను, ఎండుమిరపకాయలను ఈ మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇందులోనే 2 రెబ్బల చింతపండు, ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్ల కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ గిన్నెలో మనం వేయించి పక్కన పెట్టుకున్న మునగాకు, కరివేపాకును కూడా కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని కూడా అదే ప్లేట్లోకి వేసుకొని మిగతా ఆకును కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆకును కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న పొడిని కూడా అదే మిక్సీ గిన్నెలోకి వేసుకొని
కారం మొత్తం మిక్స్ అయ్యేంత వరకు పల్స్ మోడ్లో ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మొత్తం ఈ విధంగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ కారపొడిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు కారాన్ని డైలీ మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ మునగాకు కారాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో చెప్తారు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.